తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ ఈవో శ్యామలారావు పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. సీఎం ఆదేశాల మేరకు తిరుమల కొండల్లో పచ్చదనం పెంపుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ అటవీ భూముల్లో పచ్చదనం పెంపుకు 4 కోట్ల నిధులను మంజూరు చేశారు. తిరుచానూరు అమరావతి వెంకటేశ్వర స్వామి, ఒంటిమిట్ట ఆలయంతో పాటు స్థానిక ఆలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. బోర్డు నిర్ణయం మేరకు తిరుమలలోని 48 అతిథి గృహాల పేర్లు మార్పు చేశాం. మరో 2 ప్రైవేటు అతిథి గృహాల పేర్లు మార్చని కారణంగా టీటీడీనే పేర్లు మారుస్తుందని తెలిపారు. బిగ్ జనతా క్యాంటీన్స్ కి త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఆదాయ వనరుగా కాకుండా సేవాభావంగా పనిచేసే సంస్థలకు టెండర్లు మంజూరు చేస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆకాశగంగా పాప వినాశనం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక మేరకు స్విమ్స్ ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్విమ్స్ లో 597 పోస్టులు భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. టీటీడీపై అదనపు భారం పడినా స్విమ్స్ కు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించేందుకు శ్రీవారి సేవకులతో శ్రీవారి వైద్య సేవను ప్రారంభించామని తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న 29 మంది అన్య మతస్థులను టీటీడీలోని ఇతర శాఖలకు బదిలీ లేదా వీఆర్ఎస్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. తిరుమల ఆలయ భద్రత కోసం యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగంకు ఆమోదం తెలిపారు. ఒంటిమిట్టలో త్వరలో అన్నదానం ప్రారంభిస్తామని తెలిపారు. రాజధానితోని తూళ్లూరులోని శ్రీవారి ఆలయ అభివృద్ధికి 10 కోట్ల నిధులు మంజూరు చేశారు. గోవింద నామాలతో పెరడి పాటను చిత్రీకరించిన చిత్ర బృందంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే చిత్ర బృందానికి నోటీసులు జారీ చేశామని, వారి నుంచి వచ్చిన సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంశం కోర్టు పరిధి ఉన్న నేపథ్యంలో టీటీడీలో పదోన్నతులు కల్పించలేదు. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వ సూచనల కోసం వేచి ఉన్నామని తెలిపారు. త్వరలోనే టీటీడీలోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. ఈరోజు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ ముఖ్యమైన నిర్ణయాలని మీకు తెలియజేయడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది. మొదటిగా తిరుమల కొండల్లో పచ్చదనాన్ని పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిన విషయమే, ఇది ఒకటి టీటీడీ పరిధిలో కొంత అటవీ ప్రాంతం ఉంది. టీటీడీకి బయట స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కువగా ఉంది. రెండు కూడా ప్రణాళికలు రచించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేది డైరెక్షన్ ఇచ్చిన తర్వాత టీటీడీ తరపు నుంచి మేము ఆల్రెడీ చేయడం మొదలెట్టాము. దీని ద్వారా 68% ఉన్న పచ్చదనాన్ని 80% పెంచాలనేది ఈ నిర్ణయం. గతంలో బోర్డు సమావేశంలో ఈ విశ్రాంత భవనాలు ఏవైతే ఉన్నాయో, ఈ కాటేజెస్, గెస్ట్ హౌసెస్, వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి. ఈ కంపెనీల పేర్లు ఉండకూడదు. ఈ ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలాగా ఉండాలి, ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిల్లో 75 పేర్లను కూడా టీటీడీ ఎంపిక చేయడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు 45 విశ్రాంత గృహాల్లో ఈ భవనాల పేర్లు మార్పు చేయడం జరిగింది. దీంట్లో 42 మంది టీటీడీ సూచించిన పేర్లని మార్పు చేశారు. అలాగే క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో, గతంలో క్వాలిటీ మీద ఒక ఇంపార్టెన్స్ లేకుండా, ప్రాధాన్యత లేకుండా ఎవరు ఎక్కువ టీటీడీకి ఆదాయం ఇస్తారో వారికి ఇవ్వడం జరిగింది. ఈ ఆదాయం ప్రాతిపదికగా టెండర్ పిలవడం వలన అందరూ కాంపిటీషన్ లో ఎక్కువ రేటు వేయటం, ఎక్కువ రేటు ప్రజల నుంచి ఛార్జ్ చేయడం, వచ్చిన వారికి, తినడానికి వచ్చిన వారికి, అలాగే క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. అందుకని గతంలో బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమిటంటే, మనకి రెవెన్యూ ఫోకస్ కాదు, రెవెన్యూ అనేది మనకి ప్రాధాన్యత కాదు. రెవెన్యూ అనేది రావాలి, కానీ ఒక రీజనబుల్ రెవెన్యూ ఉండాలి. ఆ రెవెన్యూ ఫిక్స్ చేసుకుని ఎంత ఇవ్వాలి, ఎంత ఆదాయం టీటీడీకి ఇవ్వాలని, అది దాని మీద టెండర్ చేయము. దాని మీద మనము లాభం పొంది భక్తులకు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రెవెన్యూ అనేది ఫిక్స్ చేసేసి తర్వాత ఎవరైతే క్వాలిటీ ఇవ్వగలరో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళకున్న క్వాలిటీ పారామీటర్స్ చూసుకుని, వాళ్ళకున్న టర్నోవర్ని చూసుకుని, వాళ్ళకున్న వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి, వాళ్ళ రెప్యుటేషన్ ఏంటి, ఇవన్నీ చూసుకుని అలాంటి వారికే ఇవ్వాలి అనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. దానికి సంబంధించి లైసెన్స్ ఫీజు ఎవరెవరు ఎంత పేమెంట్ చేయాలి దాన్ని ఫిక్స్ చేసి టెండర్లో అది పెట్టడం జరుగుతుంది. ఆ టెండర్లో పెట్టిన తర్వాత మనము ఆ క్వాలిటీ పారామీటర్కి సంబంధించిన వాళ్ళ రికార్డులు అవి మనకి ఇస్తారు. దాన్ని బట్టి ఎవరి క్వాలిటీ ఎక్కువ ఉందనేది చూడటం,
అలాగే క్షేత్రస్థాయిలో కూడా మనం వెళ్ళి దాన్ని పరిశీలించి, ఒక టీం వెళ్ళి పరిశీలించి ఎలా ఉన్నాయనేది కూడా చూసుకుని, వారు వేరే చోట నిర్వహిస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారు అనేది చూసుకుని, వాళ్ళకి ఏమైనా బ్రాండ్ రికగ్నిషన్కి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా, వాళ్ళకి ఎలా ఉన్నాయి, వాళ్ళ రేటింగ్స్ ఏమున్నాయా, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలనేది బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తద్వారా నాణ్యమైన ఫుడ్ని, మనం ఆహారాన్ని ప్రజలకు ఇవ్వాలి, భక్తులకు అందించాలి, ఒక మంచి ఫుడ్ని మనకి మంచి ఆహార పదార్థాలు ఇవ్వాలనే ఉద్దేశంతో, మంచి నాణ్యమైన ధరకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే స్విమ్స్ అనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీటీడీ పరిధికి తీసుకురావడం జరిగింది. అది దానికోసం ఇది ఎంతో మెరుగైన సేవలు ప్రజలకు ఇస్తుంది. పేద ప్రజలందరూ కూడా ఎంతో మంది, లక్షల మంది స్విమ్స్ నుంచి సేవలు పొందుతున్నారు. ఈ స్విమ్స్కి ప్రతి ఏడాది 60 కోట్ల గ్రాంట్ టీటీడీ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా 100 కోట్లకు మించి టీటీడీ తరపు నుంచి స్విమ్స్కి ఆర్థిక సహాయం వివిధ రూపాల్లో ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ఏ విధంగా దీన్ని ఇంకా మెరుగుపరచవచ్చు, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఏవైతే మొదలు పెట్టడం జరిగిందో వాటిని ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ డాక్టర్ ఐవి సుబ్బారావు గారితో, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆయన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ కూడా, ఆయన ద్వారా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేయడం జరిగింది.